అయితే మేము బోధించే దాంట్లో ఏంటంటే సంకల్ప బలం, వజ్ర సంకల్పం ఇవన్నీ అంటే ఏదైనా ఒక మనిషి ఏదైనా ఇప్పుడు చాలా మోటివేషన్ పుస్తకాలు కానివచ్చు, చాలా మంది స్పిరిచువల్ వ్యక్తులు కానివచ్చు, సైకాలజిస్టులు కానివచ్చు, అన్ని తీసుకుంటా కదా మనం. సైన్స్ ని తీసుకుంటా, స్పిరిచువాలిటీ తీసుకుంటా, అల్టిమేట్ గా ప్రజలకి నాలెడ్జ్ అనేది షేర్ చేయడం. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రతి మనిషి ఏమనుకుంటాడు, ప్రజెంట్ స్థానం నుంచి ఉన్నత స్థానం, అంటే ప్రజెంట్ స్టేట్ నుంచి డిజైర్ స్టేట్ కి, అంటే ఆ స్థానానికి వెళ్ళాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలి. మనిషి యొక్క అంతిమ లక్ష్యం అదే కదా. అంటే ఎప్పుడు ఎలాగో ఒక రాయి చెట్టు మీరు అన్నట్టుగా చాయిస్ అనేది వాళ్ళకి ఉండదు, దానికి ఉండదు, జంతువులకు కానీ మనకుంది. ఇప్పుడు కర్మ అనేది ప్రతి వ్యక్తి మీరు అంటున్నారు ఇప్పుడు మనం ఎవరైనా ఒక కర్మ అనుభవించారంటే, నేను రామ్ లక్ష్మణ్ గారు చేసే వీడియోలో నేను విన్నాను. అందులో అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తికి 1 కోటి రూపాయలు పోయింది, ఏదో లాస్ అయిపోయారు, అది మన పూర్వజన్మ కర్మ ప్రకారం జరిగింది అనుకుంటే మనకు దుఃఖం పోతుంది. అసలు అల్టిమేట్ దుఃఖం పోవడమే మీరని చెప్పారు. ఓకే, దుఃఖం పోవడం ఒక భాగం ఒకటే. మా కమ్యూనిటీలో వచ్చే క్వశ్చన్ ఏంటంటే, దుఃఖం పోవడంతో పాటు ఉన్నత లక్ష్యాలు కూడా ఆ కర్మను మార్చే శక్తి మనకు ఉందా లేదా? ఉన్నది. చాయిస్, అదే చాయిస్. సో దాన్ని ఎలా మార్చుకోవాలి అంటే, ఇప్పుడు ఆ కర్మని, బ్యాడ్ కర్మ మనకు ఉంది, మనకు అన్ని నష్టాలు జరుగుతున్నాయి. సో మీరు చెప్పే కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రజలకు అర్థమవుతుంది, ఓకే నేను నష్టపోయి నాకు ఇలా ఉంది కాబట్టి పూర్వజన్మ కర్మలు, ఆగామి కర్మలు, ప్రారంధ కర్మలు అని చెప్పారు మీరు. సంచిత కర్మల నుంచి ప్రారంధ కర్మలకు వస్తాయి. ప్రారంధ కర్మలు జీవితం స్టార్ట్ అవుతుంది. ఈ జీవితం స్టార్ట్ వాడు ఎన్నో అనుభవిస్తున్నాడు. ఆ అనుభవం నుంచి ఆగామి కర్మల ద్వారా మీరు మార్చుకోవచ్చు అని చెప్పారు. కానీ ఎంత టైంలో మార్చుకోవచ్చు? ఆ కర్మని జీరో చేసేసి అందులోంచి ఎంత ఫాస్ట్ గా బయటపడే ఏదైనా మార్గం? జీరో చేయడం కాదు, ఫస్ట్ నీ లోపల ప్రశ్న ఉత్పన్నం కావాలి. మన లోపల ప్రశ్న ఉత్పన్నం కావాలి. నా కష్టాలు వస్తున్నాయి, అవును, అసలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు నీకు ప్రశ్ననే ఉత్పన్నం కాలే అనుకో, నువ్వు ఆ వరద పోయినట్టు ఆ జీవితం అనే ప్రవాహంలో ఉంటావు. ఎవరో వస్తారు నిన్ను మోసం చేస్తారు, ఎవరో వస్తారు నిన్ను అవమానిస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ద టైం నీ లోపల మార్పు జరగాలంటే ఎక్కడో ఒక దగ్గర నీకు ప్రశ్న ఉత్పన్నం కావాలి. ఉత్పన్నం అవ్వాలి. ఇది చాలా అత్యంత కీలకం. నీ లోపల ఎప్పుడైతే నేను నా జీవితం మారాలి, నేను గొప్పగా ఉండాలి, నేను కీర్తిగా ఉండాలి అని అనుకోలేకపోయినాం అనుకో, న్యాచురల్ నది ప్రవాహం ఎట్లుంటుందో నీ జీవిత ప్రవాహం అట్లా ఉంటుంది. సో ప్రశ్న నుంచే సమాధానం పుడుతుంది అంటారు. నీ ప్రశ్న నుంచే అవుతుంది. సో జీవితం మొత్తం మీద ప్రశ్న ఇంపార్టెంట్, ప్రశ్ననే ముఖ్యం. సో ప్రశ్న పుట్టిందంటే ఆటోమేటిక్ గా మనకి సుప్త నుంచి సమాధానం పుడుతుంది. నీకు ప్రశ్న ఎప్పుడైతే పోతుందో నీ లోపల అన్వేషణ స్టార్ట్ అవుతుంది. అన్వేషణలా నీకు ఒక మార్గం దొరుకుతుంది. ఓకే, నీకు ఈ అన్వేషణ ఎట్లుంటది అంటే, నీ చుట్టూ అంధకారం ఉంటుంది. అవును, అంధకారం ఉంటుంది, చీకటి ఉంటుంది, ఏముండదు. కానీ నీ లోపల ఒక అడుగు ముందుకేస్తావు. ఓకే, ఎప్పుడైతే నువ్వు ఒక అడుగు ముందుకేస్తావో నేచర్ నీకు దారిని ఏర్పరుస్తుంది. ఓకే, దీనియే గురువు అంటారు. నువ్వు దేని మీద అయితే గురి పెడతావో ఆ గురియే నీకు గురువై నేను ఆ డైరెక్షన్లో తీసుకెళ్ళి సంబంధించిన వ్యక్తులను నీ జీవితంలోకి ప్రవేశింపబడి వాళ్ళ ద్వారా నీకు ఏమేమి అవసరమో అది జరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే దీన్నే మా లా ఆఫ్ అట్రాక్షన్ ఏమంటావు అంటే, దృష్టి దేని మీద పెడితే సృష్టి అక్కడ దొరుకుతుంది. అదే మూలం, మూలం కర్మ ఇన్వేషన్. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లుంటది సార్ అంటే, మీరు ఆకర్షిస్తారు, దేన్ని ఆకర్షిస్తారు? మనీని ఆకర్షిస్తారు. మనీ అనే కాదు, హెల్త్ కానివచ్చు, సక్సెస్ కానివచ్చు, మనకి ఏదైతే కావాలో దాన్ని ఆకర్షించేదే మేము అదే ప్రాక్టీస్ చేస్తున్నాం, అదే బోధిస్తాం. మేము కూడా ఈవెన్ సంపదలు, ఆరోగ్యం వస్తుంది, సంపదలు వస్తాయి, అంటే అన్ని భోగాలు వస్తాయి, లగ్జరీస్ అన్ని వస్తాయి. సో మీరు ఏదైతే అనుకున్నారో 24 గంటలు, ఇప్పుడు నేను మూలం ఏమున్నది? సంకల్పం అని చెప్పినా కదా. సంకల్పం అంటే ఏంది? కల్పనే కదా. కల్పన, ఇది ఆకర్షణే, మూలం ఒకటే కదా. సో ఏదైతే అది తివిస్తారో, ప్రతి 24 గంటలు తప్పిస్తారో, అది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రశ్న ద్వారానే వచ్చింది. ప్రశ్న లేకపోతే కాదు కదా. ఇప్పుడు మూలం మళ్ళీ ప్రశ్నకు వచ్చిన ఈ ప్రశ్న ఎక్కడ వస్తుంది? నీ కర్మను పే చేసుకుని వస్తుంది. అంటే నీ కర్మ ఎట్లా వస్తుంది? బ్యాడ్ కర్మల నుంచి నువ్వు అనుభవించినావు కదా, ఈ కర్మ నుంచి దాటడానికి నీకు ప్రశ్న ఉంటుంది. మూలం కర్మనే ఉంటుంది, మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళు. అయితే మన ఉద్దేశం ఏంటంటే, సంచిత కర్మలు, పూర్వజన్మ కర్మలు, ప్రారంధ కర్మలు, ఆగామి కర్మలు. సంచిత కర్మల్లో నువ్వు ఏదైతే పూర్వజన్మలో చేసావో అది ఈ జన్మలో నువ్వు అనుభవిస్తున్నావు. అనుభవించిన తర్వాత దాని నుంచి దాటాలి. అంటే నీ పడిపోయిన నీ జీవితాన్ని అంటే మహోన్నతమైన జీవితంగా మార్చుకోవాలి. అది చాలా స్పీడ్ గా జరగాలి. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఏంటంటే అన్ని స్పీడ్ గా కావాలి.
కానీ మీరు సత్య శోధకులు, ఓకే. సత్య అన్వేషణ గురించి వెతికారు. ఒక్క రోజులోనూ ఒక్క వారంలోనూ జరిగేది కాదు. ఇప్పుడు ప్రేక్షకులంతా కొంతమంది ఉంటారు, ఉదయాన్నే బిర్యానీ ఆర్డర్ చేసినట్టు గంటలో వచ్చేటట్టుగా నా జీవితం మారిపోలేని. ఇప్పుడు కొన్ని మోటివేషనల్ స్పీచ్లు కూడా అలాగే ఉంటాయి. కానీ స్పిరిచువాలిటీలో ఏం కావాలి? స్టేబిలిటీ కావాలి, పీస్ ఆఫ్ మైండ్ కావాలి, సాధన కావాలి. అది ముఖ్యం, సాధన కావాలి. కానీ మన కర్మని, ఇప్పుడు కర్మ, మన జీవితం కర్మ ఫలితం, ఆలోచన ఫలితం అంటారు. ఈ కర్మకి మరి ఆలోచనకి ఉన్న సంబంధం ఏంటి? కర్మను బట్టే ఆలోచనలు వస్తాయి. నువ్వు ఎటువంటి కర్మలు చేస్తావో అటువంటి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు నీకు రాజమౌళికి వచ్చే ఆలోచనలు నీకు రావు కదా. మన భవిష్యత్తు ఏమేమి పోవాలి, ఎట్లా పోవాలనో, ఇప్పుడు ఏమేమి కర్మలు చేస్తున్నావో ఆ కర్మను బట్టే మనకు ఆలోచనలు లింక్ అయి ఉంటాయి. నువ్వు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హోటల్ బిజినెస్ పెట్టాలి అనుకోండి, అది మీ ప్రణాళికలు ఉంది. మీకు హోటల్ బిజినెస్ పెట్టాలని ఆలోచన ఎట్లా వస్తుంది? మీ కర్మను బేస్ చేసుకునే వస్తుంది. మీ కర్మలో ఆ డిజైన్లో అది లేకపోతే మీకు అటువంటి ఆలోచనలే రావు. ఇప్పుడు సృష్టిని ప్రతి సృష్టి చెయ్యొచ్చు, నీ జీవితం నీ చేతుల్లోనూ ఉంది, నీ ఆలోచనే నీ జీవితం అనేది గౌతమ్ బుద్ధుడు చెప్పాడు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, ఖురాన్ లో ఏమో నువ్వు ఎంతవరకు ఆలోచిస్తే అంతవరకు వెళ్తావు అని ఖురాన్ లో కూడా ఉంది. యాజ్ ఎ థింక్ నువ్వు ఏదైతే ఆలోచిస్తే అదే జరుగుతుంది బైబుల్లో కూడా ఉంది. మరి ఆలోచనే జీవితం అని చెప్పారు తప్ప, అంటే భగవద్గీతలో కర్మ కూడా ఉంది, మిగతా దాంట్లో ఉంది. కానీ మెయిన్ గౌతమ్ బుద్ధుడైనా లేదంటే మన విపాసన మెడిటేషన్ మెయిన్ ఆలోచన మీద కదా వెళ్తుంది. అంటే జీవితం ఎక్కువగా, అంటే వీళ్ళు బోధించేది ఎక్కువగా ఆలోచన గురించి చెప్పారు. ఎందుకంటే మనకి 60,000 70,000 థాట్స్ వస్తాయి ఎవ్రీడే. ఇప్పుడు ఈ ఆలోచనలు కర్మ బాగాలేనప్పుడు నెగిటివ్ గా ఆటోమేటిక్ గా వస్తాయి. సో దీన్ని పాజిటివ్ గా కర్మ ద్వారా ఎలా మార్చుకోవాలి? కర్మ ద్వారా మార్చుకోవడం అనేది సాధ్యమే, కానీ ఫస్ట్ నీకు బేసిక్ ఇంకా ముఖ్యమైన పాయింట్ చెప్తా. అసలు థాట్ ఎట్లా వస్తుంది చెప్పండి. థాట్ పుట్టిక ఎట్లా అంటే చైతన్యం నుంచి ఇంద్రియాలను బేస్ చేసుకుని బుద్ధిలో పుట్టుక జరుగుతుంది. అంటే బుద్ధి కర్మానుసారం, కర్మ బుద్ధానుసారం అంటారు. అదే అంటే ఇప్పుడు నీ బుద్ధిలో థాట్ అంటే ఆలోచన అంటే దృశ్యం ఆ రూపం ఎట్లా వస్తుంది? ఓకే, అర్థమైందా? అక్కడ పంచభూతాలు ఉంటాయి మనోతలంలో, ఇది కాదు. ఓకే, అది పదార్థ జగత్తులో, అది ఇక్కడ ఇట్లా మనం చూపించలేము. అది అంటే ఆ డైమెన్షన్ లో ఇక్కడ మనం చెప్పలేం. కానీ ఆ పంచభూతాలను బేస్ చేసుకొని, ఇప్పుడు ఈ పంచభూతాలు కలిస్తే ఈ శరీరం. అవును, పంచభూతాలు కలిసి మనోతలంలో పంచభూతాలను చేసుకొని నీకు ఒక థాట్ పుడుతుంది. ఆ థాట్ వల్ల నువ్వు సృష్టి జరుగుతుంది. ఇప్పుడు ఆలోచనలే సృష్టి అని బుద్ధుడు చెప్తుండు, అందరు చెప్తుండు, అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. కానీ ఇప్పుడు నువ్వు ఒక వస్తువు, ఇప్పుడు నువ్వు ఇంతకు ముందుకు మీరు చెప్పారు సార్, ఒక సైంటిస్ట్ ఫ్లైట్ తయారు చేయాలన్నా, ఒక మిషన్ తయారు చేయాలన్నా, ఈవెన్ కెమెరా తయారు చేయాలన్నా, ఫస్ట్ ఎట్లా భౌతికంగా ఎట్లా వస్తుంది? థాటే కదా. ఆలోచన థాట్ ఎట్లా వచ్చింది? మళ్ళీ బుద్ధానుసారం, కర్మానుసారం. అది పక్క పెడితే ఇప్పుడు దృశ్యం అయితే వీటి తయారు చేయలేదు కదా. అవును, తయారు చేయలేదు. ఇప్పుడు మనిషి ఇప్పుడు నేను ఫిజికల్ గా ఒక వస్తువు తయారు చేసిన, నేను ఒక సైంటిస్ట్ అనుకోండి, ఈ చైర్ నేను తయారు చేసిన, కానీ నేను తయారు చేసిన, ఇది మీరు తయారు చేశారా? అంటే మీరు తయారు చేశారా? రూపం నా ద్వారా జరిగింది, రూపం మీ ద్వారా జరిగింది. ఇది థాట్ థింక్ గా మారింది, అంటే వస్తువుగా రూపాంతరం జరిగింది. కర్మ మిమ్మల్ని వాడుకుందా? థాట్ మిమ్మల్ని వాడుకుందా? థాట్ ఇప్పుడు థాట్ ఉంది కదా, థాట్ నా శరీరాన్ని ఈ రూపంలో వాడుకున్నది. అవును, సృష్టి కోసం, ఈ లోక కళ్యాణంలో ఒక్కొక్కరు ద్వారా ఈ కర్మలో ఒక్కొక్కరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు హైదరాబాద్ లో పారిశుద్ధ కార్యము ఉన్నారు, వాళ్ళు లేకపోతే ఎట్లుంటాయి? హైదరాబాద్ చాలా ఎవ్రీడే. సో ఈ సృష్టిలో ప్రతి ఒక్కరు ఒక క్రమబద్ధీకరంగా జరుగుతుంది సృష్టి. ఎవరు పాత్రలో వారు ఉండాల్సిందే. వాళ్ళ ద్వారా ఆ థాట్ ఉత్పత్తి జరిగి థాట్ వాళ్ళకి ఏదైతే జరుగునా జరుగుతూ ఉంటుంది. ఓకే, సృష్టిలో అంతా ఒక సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. అల్టిమేట్ ఏంటంటే ఈ దుఃఖం నుంచి బయటపడడానికి ఆధ్యాత్మిక సాధన ముఖ్యము. ఈ ఆధ్యాత్మిక సాధనలో ఏమైతుంది అంటే నీకు బుద్ధి వికాసం జరుగుతుంది. బుద్ధి వికాసం. ఓకే, ఈ బుద్ధి కర్మానుసారి కదా, ఈ బుద్ధిని దాటే మార్గం నీకు స్పిరిచువాలిటీలో దొరుకుతుంది.